తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వ్యవసాయం నుండి విద్య వరకు ఏఐ వినియోగంపై స్టార్టప్ల సీఈఓలతో ప్రధాని చర్చ. అమరావతిలో ఏఐ క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యుఎన్ఐసిసితో ఏపీ ఒప్పందం. బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విమర్శలు. ఏపీ మండలిలో దేవుడి ఫోటోల దుమారం, వైసీపీ ఎన్డీఏ మధ్య తీవ్ర వాగ్వాదం. 800 రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన హరీష్ రావు. త్వరలో భారత్ పర్యటనకు మార్కో రూబియో, ట్రేడ్ డీల్ త్వరలోనే, అమెరికా రాయబారి సెర్జియో గోర్. భారత్ బ్రెజిల్ వ్యవసాయ రంగంలో సహకారానికి ముందడుగు. పోస్టర్ రాజకీయాలు కాదు, పనితీరే మా గుర్తింపు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. విభజన రాజకీయాలు మాది కాదు, ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు. కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అందరికీ అందాలి, భారత్ అమెరికా భాగస్వామ్యమే కీలకం, సుందర్ పిచాయ్. పత్తి రైతులకు ముందస్తు హెచ్చరికలు, వ్యవసాయంలో కృత్రిమ మేధస్సుతో మహారాష్ట్ర ముందంజ, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు. ఏప్రిల్ నుండి భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం అమలు, పీయూష్ గోయల్ ప్రసంగం. ప్రజాస్వామ్య బలోపేతానికి సభ కట్టుబడి ఉంటుంది, యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ అండ్ డీప్ టెక్ స్టార్టప్ల సీఈఓలతో కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాతృభాషలో ఉన్నత విద్య ప్రోత్సాహం వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగ సామర్థ్యంపై విస్తృతంగా చర్చించారు. ఏఐకి నైతిక దిశానిర్దేశం అత్యవసరమని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ బుద్ధుడి నేల అని గుర్తు చేస్తూ సరైన ఉద్దేశంతో సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే శ్రేయస్సుకు దారితీస్తాయని పేర్కొన్నారు. ఏఐని రహస్యంగా కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం పంచుకోవాలన్న దృక్పథమే భారత్ అని తెలిపారు. టెక్నాలజీపై మానవ నియంత్రణ ఉండాలని, ప్రజలు డేటాగా కాకుండా లాభదారులుగా ఉండాలని స్పష్టం చేశారు. యూపీఐ వంటి డిజిటల్ ప్రజా మౌలిక వస్తువుల ద్వారా భారత్ డిజిటల్ అంతరాలను తొలగించిందని, అదే దిశగా ఏఐ రంగంలోనూ ముందుకు సాగుతామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్స్తో కలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏఐ క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అమరావతిని సెక్యూర్ ఏఐ కోసం డిజిటల్ ఎంబసీగా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ ప్రమాణాలకు అనుగుణంగా సైబర్ సెక్యూర్ స్వదేశీ ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు జరిగాయి. యుఎన్ఐసిసి డైరెక్టర్ సమీర్ చౌహాన్, ఏఐ హబ్ చీఫ్ అనూషా దండపానితో సీఎం భేటీ అయ్యారు. ఈ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ట్రస్టెడ్ ఏఐ క్వాంటమ్ హబ్గా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్పై విడుదలైన తర్వాత జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన ఇంటిపై జరిగిన దాడి, నమోదైన కేసులు, పోలీసుల వైఖరి వంటి అంశాలను జగన్కు వివరించారు. ఈ భేటీలో వైసీపీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు అంబటిని అరెస్ట్ చేయగా జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. జైలులో ఉన్న సమయంలో జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించగా, తాజాగా విడుదలైన అనంతరం ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. మీరు అసహ్యంగా మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్ప అంటూ ప్రశ్నించారు. గతంలో సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తూ పవన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారా అని నిలదీశారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. తాను కమ్మ ద్వేషిని కాదని, కాపుల హక్కుల కోసం మాట్లాడారని స్పష్టం చేశారు. జైలు కేసులతో తాను భయపడనని, రాజకీయ పోరాటం కొనసాగిస్తానని అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ శాసన మండలిలో ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇందాపూర్ డైరీ టీటీడీలో హెరిటేజ్ అంశాలపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేయగా చైర్మన్ మోషన్ రాజు తీర్మానాన్ని తిరస్కరించారు. దేవుడి ఫోటోలతో సభలోకి వచ్చిన వైసీపీ సభ్యుల చర్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందిస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని మండిపడ్డారు.
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్కంఠభరిత వాతావరణంలో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా 800 రోజులు గడిచినా అమలు కాలేదని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సగం కాలం పూర్తయినా హామీలకు నిధులు కేటాయించలేదన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్లో రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చిన హామీలకు స్పష్టమైన కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 4000 రూపాయల పెన్షన్, మహిళలకు 2500 రూపాయలు, రైతు భరోసా, బీసీ సప్లాన్ వంటి హామీలు ఏవీ అమలు కాలేదని ఆరోపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించారు. అసెంబ్లీలో మాటలు కాకుండా హామీలు అమలుపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రాబోయే కొద్ది నెలల్లో భారత్ను సందర్శించనున్నట్టు అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందని ఆయన స్పష్టం చేశారు. 2 దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. క్వాడ్ కూటమి సభ్య దేశాల మధ్య సహకారానికి కీలక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో బ్రెజిల్ వ్యవసాయ మంత్రి లూయిస్ పౌలో టెయిషెరా ఫెరైరాతో సమావేశమయ్యారు. భారత్ వ్యవసాయ పరిశోధన మండలి మరియు బ్రెజిల్ వ్యవసాయ పరిశోధన సంస్థల మధ్య పలు రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృత చర్చ కొనసాగింది. ఈ భాగస్వామ్యానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. భారత్ నుండి దానిమ్మ, వెల్లుల్లి, ద్రాక్ష, కిస్మిస్ ఎగుమతులపై మార్కెట్ ప్రాప్యత, వాణిజ్య సౌలభ్య అంశాలు సానుకూలంగా చర్చించబడ్డాయి. బ్రెజిల్ అధ్యక్షుడి నేపథ్యంలోని ప్రతినిధి బృందం పర్యటనతో భారత్, బ్రెజిల్ సంబంధాలు మరింత బలపడనున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వానికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. తక్కువ కాగితాలు, ఎక్కువ పని అనే సూత్రంతో ముందుకు సాగామని, దాని ఫలితాలు ప్రజలకు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. పోస్టర్ రాజకీయాలు, ట్వీట్ రాజకీయాలు చేయకుండా పనితీరుతో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. మునుపటి ప్రభుత్వాలు ఆరోపణలకే పరిమితమయ్యాయని, తాము గడువులు నిర్ణయించి పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. ప్రతి రంగంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేసినట్టు వెల్లడించారు. 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గౌహతిలో జరిగిన సభలో ప్రియాంక గాంధీ వాద్రా నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒకటి సానుకూల నాయకత్వం అయితే మరొకటి ప్రజలను విభజించే రాజకీయమని అన్నారు. అస్సాంలో అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణపై దృష్టి పెట్టే నాయకత్వమే అవసరమని పేర్కొన్నారు. గౌరవ్ గొగోయ్ ఆయన కుటుంబంపై జరుగుతున్న దాడులు తప్పని, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం అనైతికమని తెలిపారు. ఈ ఆరోపణలు అసత్యమని, భయంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అస్సాం ఆత్మను ప్రతిబింబించే స్వచ్ఛమైన రాజకీయాల కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రియాంక స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య పాక్స్ సిలికా ప్రకటనపై సంతకాల కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలంటే అమెరికా, భారత్ భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. పాక్స్ సిలికా వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ సాంకేతిక రంగంలో బలమైన పునాది వేస్తుందని తెలిపారు. ఇరు దేశాల సాంకేతిక సహకారం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నవీన ఆవిష్కరణలు, డిజిటల్ భద్రత, అభివృద్ధికి నూతన దిశ లభిస్తుందని వెల్లడించారు. భారత్, అమెరికా సాంకేతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఏఐ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పత్తి రైతులకు ముందస్తు హెచ్చరికలు అందించి పంట నష్టాలు, ఆర్థిక ప్రమాదాలను తగ్గించామని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఓపెన్ ప్రమాణాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ డేటా మార్పిడి వేదికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఆహార భద్రత, ఎగుమతుల పోటీ సామర్థ్యం, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు ట్రేసబిలిటీ డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. భారత కృత్రిమ మేధస్సు మిషన్, మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు, ఏఐ భాగస్వామ్యంతో వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు వినియోగాలపై గ్లోబల్ పిలుపునిచ్చామని తెలిపారు. ఆ వినియోగాల సమగ్ర నివేదికను ఫిబ్రవరి 17, 2026న ఢిల్లీలో విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై తుది చర్చల కోసం ఫిబ్రవరి 23న ఇరు దేశాల అధికారులు అమెరికాలో సమావేశం కానున్నారు.
బ్రిటన్, ఒమన్ దేశాలతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్ నుండే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందం సెప్టెంబర్ నుండి కార్యరూపం దాల్చనుందని చెప్పారు. ఈ ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే భారత ఎగుమతులపై సుంకాలు 18% తగ్గే అవకాశం ఉంది. ఈ ఒప్పందాల ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. లక్నోలో జరిగిన శాసనసభ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రజాస్వామ్యంలోని అత్యున్నత సంస్థగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు సభ మొత్తానికి అభినందనలు తెలిపారు. 2026-27 సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రసాద్ పాండే, సీనియర్ సభ్యుడు శివపాల్ సింగ్ ప్రసంగాలను శ్రద్ధగా విన్నానని తెలిపారు. విధాన భవన్లోని తన కార్యాలయం నుండి ఇతర సభ్యుల ప్రసంగాలను కూడా గమనించానని ఆయన తెలిపారు. బడ్జెట్ చర్చల్లో అనేక మంది సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.